గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న అసత్యపు వార్తా ప్రచారాలను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండల కేంద్రంలోని ధర్మవరం రోడ్లోని నిడిమామిడి మఠానికి చెందిన 19 ఎకరాల భూమిని కేతిరెడ్డి ఆక్రమించారంటూ వస్తున్న ప్రచారాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ భూములకు తనకు ఎటువంటి సంబంధం లేదని, బురద రాజకీయాలు చేయాలని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఎక్కడా భూములు ఆక్రమించలేదని స్పష్టం చేశారు. నిడిమామిడి మఠానికి చెందిన భూముల్లో సిపిఐ ఆధ్వర్యంలో పేదల కోసం గుడిసెలు వేశారని, వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూముల్ని పేదలకు పంపిణీ చేస్తామన్నారు. బత్తులపల్లికి సంబంధించి ఒక ల్యాండ్కు సంబంధించి మఠ భూమికి సంబంధించి నాకు సంబంధం ఉంది అని చెప్పేసి కొన్ని పేపర్లలో కథనాలు రావడం జరిగింది. వాటికి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఇప్పటికే అక్కడ కమ్యూనిస్టు వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది గుడిసెలు వేసుకోవడం జరిగింది. వాటికి కూడా నేను ఎక్కడే కానీ అభ్యంతరము చెప్పలేదు. ఎందుకంటే అది మఠం భూమి అయింటే కనుక ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీరైనా పట్టాలు ఇవ్వండి, ఇబ్బంది లేదు. మీరు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వాటికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. గతంలో కూడా ఈ విధంగానే నాది కాని భూమిని నాది అంటూ చెప్తూ నిందలు వేయడం జరిగింది. నేను వాటికి ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చినాను. అయినా ఇప్పటికీ కూడా వాటినే పట్టుకొని వాటి మీదనే రాజకీయం చేసే కార్యక్రమం చేస్తున్నారు.